క్రియాశీలక సభ్యత్వాల కిరికిరి తెలంగాణ కమలం పార్టీని కుదిపేస్తోందట. ఫేక్ యాక్టివ్ మెంబర్షిప్ పై జిల్లా అధ్యక్షులకు నేతలకు పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గట్టిగా క్లాస్ స్పీకర్ సమాచారం. ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో నేతలకు చెమటలు పట్టించిన బన్సల్ భవిష్యత్ కార్యాచరణపై స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారని తెలంగాణ కమలం పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. బన్సల్ బాదుడు ఒక రేంజ్ లో ఉందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కాషాయ పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టిన సంఘటన పర్వులో సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ఆ పార్టీ నేతలు రివ్యూ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ నేతృత్వంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కండక్ట్ చేసి నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రధాన ఎజెండాగా జరిగిన చర్చలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ, ఉగ్రవాదం లాంటి పలు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా అధ్యక్షులకు, నేతలకు సూచనలు చేశారట. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇంకా కొన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపిక పెండింగ్ లో ఉండటంపై జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సీరియస్ అయ్యారట. జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారట. మే 4 నాటికెల్లా పెండింగ్ లో ఉన్న మండలాల ప్రెసిడెంట్స్ ఎంపికను పూర్తి చేయాలని డెడ్ లైన్ ను విధించారని సమాచారం. అంతేకాదు మే 14 నాటికి మండల కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారట. ఈ పనులు చేత కాదని అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయొచ్చంటూ కొత్త జిల్లా అధ్యక్షులపై కాస్త ఘాటుగానే సునీల్ బన్సల్ ఫైర్ అయ్యారని తెలంగాణ కమలం పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి క్రియాశీలక సభ్యత్వాల్లో ఫేక్వి ఉన్నాయని, దాదాపు 10,000 యాక్టివ్ మెంబర్షిప్లు పూర్తి చేయకుండానే పూర్తయినట్లుగా ఎలా చూపిస్తారంటూ జిల్లా అధ్యక్షులపై తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అంత తెలివి లేకుండా తాము పార్టీ నడుపుతున్నామని ఎవరైనా అనుకుంటున్నారా అంటూ ఆయన జిల్లా అధ్యక్షులపైన, ఇతర నేతలపైన మండిపడ్డారట. దీనిపై సంబంధిత నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ దానిని ఆయన నమ్మలేదని అంటున్నారు. కేవలం వర్క్ షాప్లు, ఇండోర్ మీటింగ్స్ తో సరిపోదని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని, అప్పుడే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని పార్టీ నేతలకు స్పష్టంగానే దిశానిర్దేశం చేశారట పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. నేతలు ఇకనైనా ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్ లోకి వెళ్లాలని గట్టిగానే ఆదేశాలిచ్చారని తెలంగాణ కమలం పార్టీలో మాట్లాడుకుంటున్నారు. వక్ఫ్ సవరణ చట్టం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ తదితర కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అధ్యక్షులకు, ఇతర నేతలకు సునీల్ బన్సల్ సూచించారట. మొత్తంగా బన్సల్ బాదుడుతో యాక్టివ్ మెంబర్షిప్ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ ఇతర కార్యక్రమాలను పరిగెత్తించేందుకు నేతలు సిద్ధమయ్యారని తెలంగాణ బీజేపీలో మాట్లాడుకుంటున్నారు.